ఓం ధన్వంతరయై నమః. ఈరోజు హెర్బల్ టూర్లో మనం తెలుసుకోబోతున్నటువంటి అంశము శాఖ వర్గానికి చెందినటువంటిది. అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూరలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఆకుకూరలని, దుంపకూరలని, ఇలా రకరకాల వెజిటబుల్స్ వెరైటీస్ అనేటువంటివి మనకు ఉంటాయి. దాన్ని మనం శాఖము అంటే కూర అనమాట సాంస్క్రిట్లో. ఆ శాఖ వర్గానికి సంబంధించి కందమూల వర్గంలో, కందమూలాలు అంటే భూమి లోపల ఉండేవి, దాని చెట్టు పైభాగంలో ఉండి క్లోరోఫిల్ అనేటువంటిది పైనుంచి కిందకి వెళ్ళి దాని యొక్క గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది. ఇలా వచ్చేటువంటివే ఉల్లిపాయ, వెల్లుల్లి, తర్వాత మనకి కందగడ్డ, పెండలము, తర్వాత చిలగడదుంప, చామదుంప, ఈ వెరైటీస్ మనం తినేవన్నీ కూడాను ఈ వర్గం కింద వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని దుంప మనం వాడుతూ ఉంటాం, పల్లేరుగడ్డలు, తర్వాత పసుపు, సొంటి, లేదంటే సొంటి అనేది డ్రై జింజర్ అంటాము, అల్లము అనేది చెప్పుకోవాలి, అల్లము, ఇవన్నీ కూడాను మనకి భూమి లోపల పెరుగుతూ పైకి మొక్క జాతి ఉండేటువంటి మొక్కలు. సో వీటిని ట్యూబర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాము. ఇలాగా ఉండేటువంటి వాటిల్లో మనం చాలాసార్లు క్లాసెస్లో చెప్పుకుంటూ వస్తున్నాము. దీనిని ఎక్కువగా మనం డయాబెటీస్ వాళ్ళు కూడా తినదగినటువంటి స్వీట్ ఐటమ్ కింద మనం చెప్పుకోవడం జరిగింది. సాధారణంగా డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళు స్వీట్గా ఉండేటువంటి పదార్థాలని తినకూడదు. అయితే ఈ చిలకడ దుంపని మాత్రం ఎవరైనా కూడా తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి ఉండేటువంటి విశేషమైనటువంటి లక్షణాల వల్ల ఇది చర్మానికి సంబంధించి ఉండేటువంటి డ్రైనెస్ని తగ్గించడంలోనూ, చర్మం బాగా నిగారింపుతో ఉండే విధానంలో చేసేదానికి ఉపయోగపడేటువంటి ఎన్నో ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటివి, విటమిన్స్, రకరకాలైనటువంటి పోషకాలు అనేవి పుష్కలంగా అందించగలిగినటువంటి ఈ పొటాటో, సాధారణమైనటువంటి పొటాటో వెయిట్ గెయిన్ చేస్తే ఇది వెయిట్ గెయిన్ అనేది అంత ప్రభావితం చూపకుండా ఫ్రీ మోషన్ని కలిగిస్తూ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా శరీరానికి, ముఖ్యంగా శరీరానికి బలాన్ని కలిగిస్తూ, కళ్ళకి అత్యంత మంచిదనాన్ని కలిగిస్తూ, కంటికి సంబంధించినటువంటి కంటి చూపు అనేటువంటిది ఇంక్రీజ్ అవడానికి ఉపయోగపడేటువంటి కెరోటిన్ అనేటువంటి దాన్ని కలిగి ఉండి, విటమిన్ ఏకి సంబంధించినటువంటి మూల పదార్థం అది, దాన్ని ఎక్కువ మోతాదులో కలిగి ఉండటం, అదేవిధంగా దీనిలో ఫైబర్ కంటెంట్ అనేది కలిగి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయటము, అంటే లిపిడ్ మెటబాలిజంని కంట్రోల్ చేయటము, అదేవిధంగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి డయాబెటీస్కి సంబంధించిన లక్షణాలు తగ్గించడము, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటువంటి క్లోమగ్రంథి మీద దీని ప్రభావం అనేది ఉండడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవటము, అది ప్యాంక్రియాస్ రూపంలో కూడా ఉండటం అనేది ఒక గమనించదగినటువంటి అంశం. అదేవిధంగా స్ప్లీన్కి సంబంధించి, అంటే మనకి రోగనిరోధక శక్తికి సంబంధించినటువంటి ఆర్గాన్స్లో ప్రధానమైనటువంటిదిగా లింఫ్ గ్లాండ్స్కి సంబంధించిన ఆర్గానిక్ పదార్థము మన శరీరంలో ఉండేది ప్లీహము, స్ప్లీన్ అని చెప్పి అంటాము. సో ఆ ప్లీహము ప్రధానంగా మనకి రక్తానికి సంబంధించినటువంటి వికారాల్లోనూ, అదేవిధంగా ఇమ్యూనిటీకి సంబంధించి, లివర్కి సంబంధించి వచ్చేటువంటి ఎఫెక్ట్స్లోనూ మనకి సాధారణంగా ఇబ్బందికి గురవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బందుల్ని కూడా దూరం చేసేటువంటి నేచరు ఈ చిలకడ దుంపలో ఉంది. సాధారణంగా కనపడేటువంటి చిలకడ దుంపని మనం టిఫిన్ టైంలోను, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద, భోజనంలో పులుసులోను, సాంబార్లోను, అదేవిధంగా దీన్ని ఉడకబెట్టుకుని గులాబ్ జామ్స్ లాగా మనం పానకంలో వేసుకుని తినడము, ఇలాగా చాలా రకాలుగా దీన్ని మనం డిషెస్ కింద వాడుతూ ఉంటాము. దీని యొక్క నేచర్ ఏంటంటే చాలా లైట్గా ఉండటం అనేది ప్రధానమైనటువంటి అంశం. కందమూలాలు మనం అన్నీ చూసినట్లయితే కందగడ్డ కానీ, పెండలం కానీ చూస్తే కందగడ్డ హెవీగా ఉండి పెండలం లైట్గా అనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే పొటాటోస్, స్వీట్ పొటాటోస్ పక్కన పెడితే పొటాటో హెవీగా అనిపిస్తుంది, స్వీట్ పొటాటో లైట్గా అనిపిస్తుంది. ఆ విధంగా హెవీనెస్ అండ్ లైట్నెస్ అనేటువంటివి వాటికి స్వతసిద్ధంగా ప్రకృతి వాటికి ఇచ్చినటువంటి గుణాలు. సో అందుకనే దీన్ని ఆరోగ్యానికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటిదిగా చెప్పబడింది. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ గడ్డల్ని తినటం వల్ల బరువు అనేది అత్యధికంగా పెరగకుండా, ఆకలి బాగా తీరుతూ, మోషన్ ఫ్రీగా అవటము. రెండోది, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు డయాబెటిక్ రెటినోపతి సమస్యతో బాధపడేటప్పుడు డయాబెటీస్ని తగ్గించుకోవడానికి ఈ గడ్డల్ని తినడం వల్ల ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకేసారి మనకి షుగరు, అదేవిధంగా కంటికి ఉండేటువంటి డయాబెటిక్ రెటినోపతి అనేది కూడా కంట్రోల్ అవటం అనేది ఈ గడ్డలు, ఈ చిలకడ దుంపలకు ఉన్నటువంటి
అత్యంత ప్రధానమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. అంతేకాకుండా రక్తజనితమైనటువంటి వికారాల్లో, వాటికి సంబంధించినటువంటి రోగాల్లో కూడా ఈ చిలకడ దుంపల్లో ఉండేటువంటి కొన్ని మూలకాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి రీసెర్చ్లో మనకి తెలియడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ చిలకడ దుంప అనేటువంటి దాన్ని తీయగా ఉంటుంది కాబట్టి దుంపకూరలు తినద్దు అన్నప్పుడు క్యారెట్, బీట్రూట్తో పాటు దీన్ని చాలామంది ఆపేస్తూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది చాలామంది అపోహ ఏంటంటే తీయగా ఉండే పదార్థం కాబట్టి పొటాటోయే కొంచెం చప్పగా ఉంటుంది, దాన్ని తినచ్చు, ఇది తినకూడదు అనుకుంటారు. కానీ ఫైబర్ కంటెంట్ అనేది పొటాటోలో తక్కువగా ఉండి, కార్బ్స్ ఎక్కువగా ఉండి, పిండి పదార్థం ఎక్కువగా ఉండి, శరీరానికి హెవీనెస్ అనేటువంటిది పొటాటో ఉంటే దానికి ఆపోజిట్ గుణాలు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి, లైట్గా పోరోసిటీగా ఉండి, తినడానికి కూడా చాలా లైట్గా ఉండి, పొట్టలో దీన్ని తిన్నప్పుడు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, అబ్డామినల్ బ్లోటింగ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ అనేది అస్సలు ఫేస్ చేయరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను శరీరాన్ని వృద్ధిపరచుకోవడానికి, శరీర బలాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, ముఖ్యంగా కంటి చూపుని మెరుగుపరచుకోవడానికి, శరీర సౌందర్యాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనటంలో సందేహం లేదు. సో ఈరోజు నుంచి అందరూ కూడా స్వీట్ పొటాటోని కనీసం వారానికి 1 నుంచి 2 రోజులైనా తీసుకుని దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ అన్నీ ఆనందంతో ఆస్వాదిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు హెర్బల్ టూర్ని ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.